ఒక బిడ్డ గర్భంలో ఉంటేనే తల్లి శరీరంలో వచ్చే మార్పులు విపరీతంగా కనిపిస్తాయి మనకి. అందుకే గర్భవతిగా ఉన్న తల్లిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఆమెను సంరక్షించే విషయంలో, ఆమెకు అందించు ఆహారం విషయంలో, ప్రత్యేకంగా గర్భవతి పడుకునే విషయంలో కూడా, ఆమె విశ్రాంతి తీసుకునే విషయంలో, ప్రతి విషయంలో కూడా. ఇప్పుడు రిబ్కా గర్భంలో ఇద్దరు దేవుడు అత్యధికంగా ఇవ్వబోతున్నాడు. అయితే ఇక్కడ ఆమె గర్భములో కమల పిల్లలు ఉన్నారని ఆమెకు తెలియదు. కానీ లోన పెనుగులాట ఆమెకి తీవ్రమైన బాధ కలిగించినప్పుడు ఆమె దేవుణ్ణి అడిగింది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం, కొన్ని పరిస్థితులు, బాధ కలిగించే పరిస్థితులు, వేదన కలిగించే పరిస్థితులు, నొప్పి కలిగించే పరిస్థితులు దేవుని దగ్గరకు తీసుకొని వెళ్తాయి, మోకాళ్ళ మీదకు తీసుకొని వెళ్తాయి. అంటే దేవునితో మరింత సంబంధము మనం కలిగి ఉండడానికి మన పరిస్థితులు కారణమైతే మంచిదే కదా. మనకు జరిగే నష్టాలు ఆధ్యాత్మిక లాభాలైతే మంచిదే కదా. నా మాటలు మీకు అర్థమవుతున్నాయా? మన నొప్పి దేవుని దగ్గరికి తీసుకొని వెళ్ళడానికి కారణమైతే, దేవుని ఓదార్పు మనం అనుభవిస్తే మనకు మంచిదే కదా. లోకములో మనము నష్టపోయినా ప్రభు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ నష్టాలు మనల్ని ప్రభు దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు ఆయన మనలను విశ్వాస సంబంధమైన జీవితంలో పరలోక సంబంధమైన భాగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా మార్చడం మంచిదే కదా. పౌలు గారు చెప్పిన మాట ఇదే, నాకు ఏవేవి లాభకరములుగా ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తును బట్టి నష్టంగా ఎంచుకున్నాను అన్నాడు. అంటే ఈ లోక సంబంధమైన నష్టం పరలోక సంబంధమైన భాగ్యం అయితే మంచిదే కదా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం అని ఎంచుకొని అల్పకాల సుఖభోగమును అనుభవించుకుంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని ఫరో కుమార్తె యొక్క కుమారుని అనిపించుకోవడానికి ఇష్టపడలేదు. ఎందుకంటే అతడు స్థిరబుద్ధి గలవాడై కలగబో బహుమానమును అతడు చూడగలిగాను, వీక్షించగలిగాను, అదృశ్యమైన వాటిని చూశాను. ఈ లోకంలో మనకు నష్టం దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు అది ఆత్మ సంబంధమైన లాభం అయితే మంచిదే కదా.